మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలా వచ్చిండు మంచం వేసుకొని ఒరిగిండు. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడిండు. ఫోన్ ఛార్జింగ్ పెట్టమన్నాడు. మందకాడికి పోతున్నాను పోయిండు. ఏమనలేడు మాతోటి. ఇదే విషయం చెప్పిండు పోయిండు. మందకాడికి పోయిండని మేము అనుకున్నాం. 11కి గట్ల అయిందని తెలిసింది. చూసిన వాళ్ళు చెప్తే పోయినాం మేము. లొల్లి లేదు, లోకం లేదు, ఏది లేదు. అప్పులు లేవు, మాకేం లేవు అయ్యా. మేము కైకిలు చేసుకొని బతికేటోళ్ళము. మాకు ఉండవతి ఇల్లు లేదు, మేము కిరాయిలకు ఉన్నాం. ఏది లేదు. అలాగే చచ్చిపోయినా నుంచి ఇల్లు సాదుకుంటూ వచ్చిన దేవుడికి ఇట్లా చేసిండు. చనిపోతే తల్లి అట్లనో ఇట్లనో సాధకొచ్చింది. పెద్దోడు అయిండు, ఇన్ని గొర్రెలు కాసుకొని బతకడు అనుకుంటే మనకి ఏమైందో ఏమో, ఏమి దూకిందో చనిపోయిండు. ఉందామంటే ఇల్లు లేదు, పెళ్లి చేద్దామని ఇల్లు, ఆస్తి ఏం లేదు, పిల్లలు ఇయ్యలేదు. అట్లా ఇట్లా చేసుకున్నాడు. ఏం లేదు. ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నా ఆదుకోవాలి. ఇల్లు ఉందామంటే ఇల్లు కూడా లేదు. ఏదన్నా ఆదుకోవాలి. ఇల్లు లేదు, ఏం లేదు. తల్లి ఇవన్న దాకా సాదుకుంటూ వచ్చింది. చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు. ఒక్క అన్న ఆడు ఇద్దరు ఉంటే గట్ల చేసుకున్నాడు. చేతికి అందినాక కిరాయికు ఉన్నారు. చిన్న పిల్లలు చెప్పినాయి అంటే 3-4 సంవత్సరాల నుంచి కాస్తుంది. అంత ఎక్కువ. తండ్రి చనిపోయినప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాడు. 12 ఏళ్ళు అయితే తండ్రి చనిపోయి 24 ఏళ్ళు ఉంటాడు. ఈ ఇల్లు కూడా కాదు, ఇది ముసలోళ్ళు సంపాదించింది. పుట్టుల ఇల్లు ఇది కూడా కూలిపోయింది. వాళ్ళు కిరాయికే ఉన్నారు. అన్న ఒకడ ఉన్నాడు, తెచ్చేసింది. పోయినోడు వేయంగా అయినా కానీ ఉన్నోని కన్నా ఏమన్నా ఇంత ఆధారం చెయ్యాలి గవర్నమెంట్ గా. ఉందామంటే లేక తండ్రి చిన్నప్పుడు చచ్చిపోయింది ఇద్దరు కానీ చిన్నగా ఎన్ని రూములు అయినా దాగా రాలే, వాళ్ళకి ఏది రాలే. వాడి మనసు సెంతరీలి ఇట్లా చేసుకున్నాడు. ఉల్లు లేక ఉందామంటే అదిలో భూమి లేదు. ఒక గొర్రెను చూత పాలు పట్టుకొని కాసుకుంటాడు. సారు గవర్నమెంట్ ఇచ్చిన గొర్రె చూత గవి పట్టుకుని పాలు పట్టుకొని కాసుకుంటాడు. వీడికి 2-3 మట్ల నాకు ఇట్లా అయిందని చేసిండు. ఇప్పుడు మొత్తం సెంతరీలి చేసుకున్నాడు. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలి. ఆ పరిస్థితి బట్టి అట్లా చేసుకున్నాడు. ఇప్పుడన్నా మీరు గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలి. లేని వాళ్ళని పట్టించుకోవాలి. ఉన్నోని పట్టించుకుంటే ఏం లేదు. లేని చేసినా కానీ సహాయకారం అయితే ఏమన్నా అయ్యో చేసిండు అన్నట్టు ఉంటది. ఇప్పుడు వాని పరిస్థితులు వాడుతుంటే కిరాయికున్నాడు పెద్దోడు. వానికి ఏం లేదు. సెంతరీలు నాకు పిల్లిన వాళ్ళు ఇస్తలేరా అని, నాకేం లేదా అని సెంతరీలు. నాకు అడిగి లేపా, ఊళ్ళో భూమి లేపాయ, నాకేమి ఇస్తారు పిల్లలు. నేను ఈ గొర్రెను కాసుకుంటూ పట్టి పాలు పిన్ని ఒక కేసు గారు ఇచ్చిన గొర్రె పట్టుకొని 10 గొర్రె పట్టుకొని కాసుకుంటా అంతే. ఆ పరిస్థితి ఇప్పుడు కూలి ఇంట్లో 5 నలుగురు కొత్తల కూలి వీళ్ళు ముట్టా ఉంటుంది. ఇందని కూలిన మొన్న దాకున్నారు. వీళ్ళు ఊరితో పోయి అయిపోయినారు సార్. ఏం లేదు. ఏడ కనబడటోడు ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకొని లేని వాళ్ళను పరిస్థితి పట్టించుకోవాలి. లేని వాళ్ళని ఆదుకోవాలి.
చిన్ననాడు అయ్య పోయిండు, అయ్య తలగత్తంగానే అయ్య చచ్చిపోయిండు. అలా అయ్యకు తెరకలేదు, అవ సాధింది వారదాకా. అవకేమి తెలియదు. అయ్య ఎట్లది కైకిలో కమ్మడ చేసి మీ చిన్నప్పుడు అంగిలా అవి తెచ్చి మేము మా తమ్ముడు ఉన్నాడని మా తమ్ముడు కొడుకులు ఇద్దరని మేము వారదాకా చూసినాము. నువ్వు లగ్గం చేసుకుంటావని కొడుక, నువ్వు లగ్గం చేసుకొని పోతు వారి కొడుక, నీకు ఇంత చెంతలేని కొడుక, నువ్వు ఎట్లా చేసుకొని పోతువి కొడుక, నీకు ఆధారం లేకరా కొడుక, నువ్వు ఆగం అయిపోతురా కొడుక. ఈ గవర్నమెంట్ పట్టించుకోనన్నా ఇప్పుడు చూద్దా బాగా చూద్దా కిరాయి ఉండి బతుకుతాడు. వాళ్ళకి ఏం ఆధారం లేదు. ఏమి ఇట్లా నిన్న ఏం లేపాయి అక్కడ పోస్ట్ అక్కడ అడిగారు ఏముందని చెప్పమంటారు. ఏమున్నా కానీ ఏది లేదు, ఏ ఆధారం లేకనే వాడు చెంతరీడు వాళ్ళ పిల్లని ఇయ్యరు. నాక అప్పులు ఏడికేరి గుంటెడు కొందామన్నా వాళ్ళ దగ్గర ఏమన్నా కొనుక్కుందామన్నా పైసలు లేవు, ఏమన్నా జాగ కొనుక్కొని కట్టుకుందామన్నా మన దగ్గర లేదు. ఏది ఇట్లా ఆధారం లేకనే ఇట్లా చేసుకుంటాడు. లేదు 40-30 ఏళ్ళు కోరుతున్నాయి నాతో ఉన్నాడు సారు. మనకి ఏ ఇబ్బంది లేకుండా భగవంతుడు ఉండవేయండు. ఎట్ట వేసుకున్నాడు, ఊరి పెట్టుకున్నాడు. అయ్యా నాగేసు మయి ఎట్ట కనబడతావురా మయి నువ్వు మనకి ఇల్లు లేదు, ఏది లేదు, సాగలేదు, ఏమి లేదు. మీరు ఏదైనా సాగనించుర్రి సారు. బతుకైంది నా కొడుకుని నన్ను నాన్నమ్మను అయ్యా, నన్ను అడుగుతాడంటే అయ్యా నాయన అడగేడు అయ్యా అయ్యా. నా కొడుక నువ్వు పనులు చేసుకుంటా నా పనులు నిలుచుండులో అమ్మాయిలు. నామయవ్వ నా ఇల్లు కూలిపోయింది అయ్యా. నా కొడుక మీరు అవతల కిరాయికున్నారు నా కొడుకు. నా